పట్టణంలోని మూసీ నాలా పక్కన ఉన్న ఇండ్ల కూల్చివేతకు సిద్ధంగా ఉన్న హైడ్రా ఆందోళన వ్యక్తం చేస్తున్న నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు. రామంతపూర్లోని బాలకృష్ణ నగర్ కాలనీ, గడ్డి పొలాలు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలకు సిద్ధంగా ఉన్న ఇళ్లు బాధితులు తమకు అన్యాయం చేయొద్దని, తమ ఇళ్ల జోలికి రావద్దని హెచ్చరిస్తున్న స్థానిక మహిళలు ఇందుకైనా నీకు ఓట్లు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇళ్లు కూల్చేస్తే నీకు ఎంత లాభం, ఏ ప్రాజెక్టు కడతావన్న మహిళలు. ఇక్కడున్న ఇళ్లన్నీ మహిళల పేరు మీదనే ఉన్నాయని, తమ జోలికి వస్తే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి ఇండ్ల గురించి, మన భూముల గురించి కావాలి. పథకాలు ఇవ్వడానికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో, నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. ఇదిగోండి 5 పథకాలు ఎందుకు పంచిపెట్టాడు వాడు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక్కడ ఓట్లు ఎందుకు పంచిపెట్టింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు? ఆయన తొత్తులే కదా. ఆ తొత్తులు మాకు ఓటుకి 1000 రూపాయలు చొప్పున కొనుక్కొని చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి, ఇక్కడ ఓట్లు కొనుక్కున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? వాడికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి? మేము ఎక్కడ బతకాలి? ఏం అవ్వాలి? చెప్పండి, సమాధానం చెప్పానండి. రమ్మానండి రేవంత్ రెడ్డిని, ఎక్కడో కూర్చోవడం కాదు, ఇక్కడికి రమ్మానండి, వచ్చి మాట్లాడమనండి. పేదల మీదకి వస్తే నువ్వు మంచిగా ఉండదు, పేదలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ గారు మరీ మరీ చెప్తున్నాము, పేదల జోలికి రావద్దు. 6 పథకాలు కూడా మాకు అవసరం లేదు, పింఛన్ అవసరం లేదు, రైతు బంధు అవసరం లేదు, మా ఇల్లే మాకు కావాలి. ఈ ఇళ్ళ నుంచి పోతే మేము బతకలేము. అక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లల సంధి ఇక్కడ ఉందామని అంటుంటారు. మేము మటుకు మాకు డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకు కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ పేదోళ్లకు లేని వాళ్ళకు ఇవ్వండి. ఇప్పుడు బొత్తిగా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మాకైతే అవసరం లేదు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు రూపాయి సంపాదించుకున్నాం. పిల్లలు అప్పటి సంధి ఇప్పటికి నా కాలం ఇప్పటికి దల్లాడి రోడ్డు ఉతుకుతున్నాం, రోడ్డు ఊడ్చుకుంటా బతుకుతున్నాం. ఈ మాకు మటకవద్దు. నీ 6 పథకాలలో ఒక పథకం కూడా మాకొద్దు. ఉండి ప్రజలతో ఎన్నుకోబడి ఈరోజు సీఎం పదవి అధికారించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో 70% పేదవాళ్ళు ఉన్నారు, 30% ధనికులు ఉన్నారు. ఈ 70% ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచావు. ఈరోజు గెలిచినాక ఈ ప్రజల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు. అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. మీరు కంపల్సరిగా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మట్టిలో కలిసిపోతారు. మీరు కంపల్సరిగా పేదవాళ్ళు ఉసురు తగిలితే మీరు బాగుపడరు. నెక్స్ట్ టైం మీకు రాజకీయ చరిత్రే ఉండదు. మీరు ఇప్పుడు పేదవాళ్ళకి న్యాయం చేయండి. మేము ఇల్లు ఖాళీ చేయం, మేము 40 సంవత్సరాల బట్టి ఉంటున్నాం. మా ఇల్లు మాకు కావాలి, మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు. కాదండి, నోటీసులు రాలే మీకు? నోటీసులు రాలేదు. మరి కరెంటు కూడా కడుతున్నాం. ఎందుకు మీరు ఇట్లా భయభ్రాంతులకు? ఎందుకంటే వచ్చి అప్పుడప్పుడు వచ్చి మున్సిపల్ వచ్చి మార్కింగ్ పెడతాం, అది పెడతాం తిరుగుతున్నారు. మార్కింగ్ పెట్టడం మా కాలనీకి మేము కొనుక్కున్నాం. పట్టా పొలాలు ఇవి రైతుల దగ్గర మేము కొనుక్కొని, వాళ్ళు లేఅవుట్లు వేస్తే మేము కొనుక్కొని 20 లక్షలకు 30 లక్షలకు కొనుక్కొని ఈ రోజు మనకి 20 లక్షలు ఎవరు మార్కింగ్ పెట్టారండి? ఎవరు వచ్చారు? మాకేం తెలుసు? అధికారులు వచ్చారు, వచ్చి మార్క్ పెడతారు మాకు. కాబట్టి అంటే మీరు ముందుగా గ్రహించి మేము ఎలర్ట్గా ఉంటున్నాం. మాకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఎటువంటి మాకు అవసరం లేదు. మా ల్యాండ్ మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈరోజు అదే ప్రజలకి మోసం చేస్తావా?